Closed doors, I'm a fool for your love. బాబు రెడీ బాబు హాట్ కెమెరా యాక్షన్. హలో గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తున్న రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలే ఉంది. డోంట్ వెరీ, రాజు సి హియర్. ఓకే సార్, వెల్కమ్ టు ద టుడే ఎపిసోడ్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ చేద్దాం ఈరోజు. ఆల్రెడీ నేను ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ చేసి ఉన్నాను విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ అండ్ ప్లేలిస్ట్లో చెక్ చేయండి. అండ్ మనం ఈరోజు ఫిజికల్ కెమిస్ట్రీ సిఎస్ఆర్ నెట్ 2019 డిసెంబర్లో ఉన్నటువంటి ఫిజికల్ కెమిస్ట్రీ 2 మార్క్స్ క్వశ్చన్ చేద్దాం. ఓకేనా? మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టే వీడియోస్ అన్నీ కూడా షార్ట్ అండ్ స్వీట్గా ఉండడం కోసం 3 క్వశ్చన్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. ఓకే, వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ వాచ్. ఓకే గైస్, ఫస్ట్ క్వశ్చన్ ఫిజికల్ కెమిస్ట్రీ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ స్క్రీన్లో చూస్తున్నారు కదా. ఇఫ్ ద రేట్ కాన్స్టెంట్ ఫర్ ఎ బేస్ catalyzed ester hydrolysis reaction is 0.20 liter mole inverse second inverse for a base మరియు అండ్ ఆఫ్ లైఫ్ ఇన్ సెకండ్స్ ఆఫ్ ద ఎస్టర్ అని బ్రాకెట్లో దాని యొక్క ఆఫ్ లైఫ్ ఇచ్చాడు 0.05 మోల్ లీటర్ ఇన్వర్స్ వుడ్ బి క్లోజెస్ట్ టు అని 4 ఆప్షన్లు ఇచ్చాడు సార్. ఒకసారి మీరు మళ్ళీ క్వశ్చన్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఏమి ఇచ్చాడు, మనకి ఏమి కావాలి. రేట్ కాన్స్టెంట్ ఇచ్చాడు సార్, అండ్ దెన్ హాఫ్ లైఫ్ ఇచ్చాడు మనకి. అది దేనికి క్లోజెస్ట్గా ఉంటుంది అంటున్నాడు, దేనికి? బేస్ catalyzed ester hydrolysis రియాక్షన్కి సార్. ఓకే సార్, మనకి హాఫ్ లైఫ్ ఇచ్చాడు కాబట్టి హాఫ్ లైఫ్ బట్టి మనం కట్టవచ్చు సార్ ఈజీగా. మొత్తం వాడు ఏమడిగాడంటే ఆఫ్ లైఫ్ అడిగాడు కదా సార్, ఫర్ ద రియాక్షన్ ఆఫ్ లైఫ్ అడిగాడు. ఓకే, మనకి వాడు ఏమేమి ఇచ్చాడు చూడండి ఒకసారి. రేట్ కాన్స్టెంట్ ఇచ్చాడు, దట్ మీన్స్ ఇది ఈ క్వశ్చన్ ఎందులోకి వస్తుందని మీరు వెంటనే గెస్ చేయాలి. ఎందులోకి వస్తుంది సార్? కైనెటిక్స్లోకి వస్తుంది. సో కైనెటిక్స్లో మళ్ళీ ఎన్నో ఆర్డర్ అనుకుంటే చూడండి, మనకి 0.05 మోల్ లీటర్ ఇన్వర్స్. చూసారా మీరు? ఫిజికల్ కెమిస్ట్రీలో యూనిట్స్ మీద కూడా మనం ఈజీగా బిట్ ఎలా క్రాక్ చేయొచ్చు. ఆ యూనిట్స్ బట్టి మనకి ఈ బిట్ వస్తుంది. చూడండి, యూనిట్స్ ప్రకారం అది ఎన్నో ఆర్డర్ రియాక్షన్ చెప్పొచ్చు. ఓకే, మోల్ లీటర్ ఇన్వర్స్, దిస్ ఇస్ ద సెకండ్ ఆర్డర్ రియాక్షన్. ఓకేనా? సెకండ్ ఆర్డర్ రియాక్షన్లో ఉన్నటువంటి ఆఫ్ లైఫ్ టీ అండ్ ఆఫ్ ఇచ్చాడు వాడు. ఓకేనా? ఆ యూనిట్స్ బట్టి చెప్పొచ్చు మనం. కైనెటిక్స్లో మనం చదువుకుంటాం కదా, 0 ఆర్డరు, ఫస్ట్ ఆర్డరు, సెకండ్ ఆర్డరు. బట్ యూనిట్స్ మీద కూడా చాలాసార్లు బిట్స్ వచ్చాయి. ఓకే, నేను ఫర్దర్గా కైనెటిక్స్ చేసినప్పుడు యూనిట్స్ మీద క్లియర్ వీడియో ఇస్తాను. ఇప్పటివరకు అయితే ఈ బిట్ ప్రకారం మనం క్లియర్గా చూసుకుందాం. ఈ ఆఫ్ లైఫ్ ప్రకారం మనం చెప్పవచ్చు. ఓకేనా? సెకండ్ ఆర్డర్లో ఆఫ్ లైఫ్కి ఫార్ములా ఏంటి సార్? ఇది ఇక్కడ రాసాను చూడండి సార్. టీ అండ్ ఆఫ్, దిస్ ఇస్ ద ఆఫ్ లైఫ్ ఫర్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్. సెకండ్ ఆర్డర్ రియాక్షన్ మనం ఎలా ఎస్టిమేషన్ చేసాం సార్? అక్కడ క్వశ్చన్లోనే ఇచ్చాడు మనకి. ఏమి ఇచ్చాడు? హాఫ్ లైఫ్ ఈక్వల్ టు 0.05 మోల్ లీటర్ ఇన్వర్స్ ఇచ్చాడు. అక్కడ మనకు కావాల్సింది ఏంటంటే టైం ఇన్ సెకండ్స్ కనుక్కున్నాడు సార్. హాఫ్ లైఫ్ సెకండ్స్ కట్టమన్నాడు. ఓకే, అలా ఆర్డర్ ఇచ్చాడు. రేట్ కాన్స్టెంట్ కే ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకొక వాల్యూ ఏమి ఇచ్చాడు సార్? నెక్స్ట్ హాఫ్ లైఫ్ కూడా ఇచ్చాడు సార్. ఎంత? రేట్ కాన్స్టెంట్ అండ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ కూడా ఇచ్చాడు కదా సార్, బ్రాకెట్లో ఇచ్చాడు. చూసారా? మనకి అక్కడికి వచ్చిన ఏం అడిగాడంటే హాఫ్ లైఫ్ ఇన్ సెకండ్స్లో చెప్పమన్నాడు. ఓకే, వాడు ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ బ్రాకెట్లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎస్టర్ అండ్ ఈక్వల్ టు బేస్ ఈక్వల్ టు 0.05 అని ఇచ్చాడు కదా. ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు కదా. మనం ఇక్కడ ఎలా ఐడెంటిఫై చేసామంటే ఆ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఉన్న యూనిట్స్ బట్టి మనం ఇది సెకండ్ ఆర్డర్ అని చెప్పాం. సెకండ్ ఆర్డర్లో హాఫ్ లైఫ్ మనం కనుక్కోమన్నాడు కాబట్టి హాఫ్ లైఫ్లో సెకండ్ ఆర్డర్లో హాఫ్ లైఫ్ యొక్క ఫార్ములా వచ్చేసి ఇది. ఓకేనా? ఈ ఒక్క ఫార్ములా తెలిస్తే, ఐడెంటిఫై చేస్తే అది ఇచ్చిన వాల్యూస్ అలాగా మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకే, ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ అందించాడు సార్ 0.05
మోల్ లీటర్ ఇన్వర్స్ కింద రాస్తున్నాను చూడండి సార్, మోల్ లీటర్ ఇన్వర్స్. ఓకే, అండ్ రేట్ కాన్స్టెంట్ వచ్చేసి 0.20 అంతే యూనిట్స్ చూడాలి మీరు. 0.20 లీటర్ మోల్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్. నేను పక్కన రాయలేదు ఎందుకంటే యూనిట్స్ మీద మనం కూడా చెప్పాలి వాడు, ఎందుకంటే హాఫ్ లైఫ్ ఇన్ సెకండ్స్ అడిగాడు కాబట్టి మనం జాగ్రత్తగా చూడాలి. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మోల్కి, మోల్ ఇన్వర్స్కి, లీటర్ ఇన్వర్స్కి, లీటర్కి ఇప్పుడు సెకండ్ ఇన్వర్స్ ఉంటుంది సార్. అదేవిధంగా 0.05ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 5 × 10⁻². అండ్ 0.20ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఓన్లీ 0.2 కాబట్టి 2 × 10తో చేస్తే 2 అవుతుంది కాబట్టి 10 అదే 10తో గురించి భాగిస్తాం కదా. డిజిట్స్ వాళ్ళు కూడా చూసుంటే దీన్ని ఎలా మార్చుతామంటే 0.5ని సింప్లిఫై చేస్తే చూడండి, 10తో భాగించి 100తో గుణించి భాగిస్తే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి సార్, 100తో 0.05ని గుణించినట్లయితే 5 ఉంటుంది సార్. ఓకే, మీరు మల్టిప్లై చేసి చూడండి. ఓకే, తర్వాత 100, ఈ 100ని 10² అని రాసుకోవచ్చు. 10² పైకి వెళ్తే 5 × 10⁻² అవుతుంది. అదేవిధంగా 0.20ను కూడా ఓకే, ఈ 0 అనేది వాల్యూ ఉండదు సార్, 20 అంటాం కానీ 0.2. ఓకేనా, 0 పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని జీరోస్ మనం గురించాం. 2 జీరోస్ అంటే 110 అనమాట. ఇక్కడ పాయింట్ తర్వాత 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 100తో గురించి, 1 పాయింట్ తర్వాత ఒక వాల్యూ ఉంది కాబట్టి 10తో గురించి భాగించాలన్నమాట. ఓకే, 0.2 × 10 అంటే 2 అవుతుంది సార్. నెక్స్ట్ 2/10, ఈ 10 పైకి తీసుకొస్తే 2 × 10⁻⁻1. అదే ఇక్కడ రాశాను సార్, 10⁻⁻1. ఇంక ఇక్కడ ఏముంది సార్, సెకండ్ ఇన్వర్స్. ఓకే, పైకి వెళ్తే సెకండ్స్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు 1/, మీరు జాగ్రత్తగా చూడండి, 5 2s are 10 కదా, 10 × 10⁻³ seconds. ఓకేనా, ఇది ఇక్కడ వరకు సింప్లిఫై చేస్తాం. కానీ మన ఆన్సర్లో ఏమైనా ఇచ్చాడు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, మళ్ళీ దీన్ని సింప్లిఫై చేసుకోండి. 10⁻1 కదా, 1 × 10⁻² అవుతుంది కదా సార్, +1 -3 అంతా -2 కదా, therefore -2. ఓకే, పైకి వెళ్తే 10² అవుతుంది, therefore 100 seconds. ఓకేనా, ఈ సింప్లిఫై అనేది మ్యాథ్స్ వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, బీజెస్సీ వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి కొంచెం క్లియర్గా చేసామన్నమాట. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బిట్ సరిగ్గా చూసుకుని ఏ ఫార్ములా యూజ్ అవుతుందని తెలుసుకుంటే ఫిజికల్ కెమిస్ట్రీ డెడ్ ఈజీ. ఈ ఫార్ములా వచ్చిస్తే ఈజీ అనమాట. ఆ ఫార్ములా ఎక్కడ వస్తుంది మనం క్లియర్గా క్వశ్చన్ అవగాహన చేసుకోవాలి. క్వశ్చన్లో రేట్ కాన్స్టెంట్ ఇచ్చాడు అండ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ బ్రాకెట్లో ఇచ్చాడు. ఓకే, హాఫ్ లైఫ్ సెకండ్స్ లో కట్టమన్నాడు సార్. అవి 3 పాయింట్లు. ఓకే, రేట్ కాన్స్టెంట్ ఇచ్చాడు, ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు, హాఫ్ లైఫ్ ఏమో సెకండ్స్ లో కనుక్కోమన్నాడు సార్. ఇన్ సెకండ్స్ లో కనుక్కోమన్నాడు. ఈ రెండింటికి రిలేషన్ ఏముందంటే జనరల్ గా ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్, కైనెటిక్స్ లో ఆర్డర్ రియాక్షన్స్ బట్టి మనం చెప్పొచ్చు అనమాట. ఎన్నో ఆర్డర్, 0 ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ చెప్పాలంటే మనం యూనిట్స్ బట్టి వెళ్ళాలన్నమాట. ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ లో మోల్ × లీటర్ ఇన్వర్స్ ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా సెకండ్ ఆర్డర్ రియాక్షన్ యొక్క యూనిట్ కాబట్టి సెకండ్ ఆర్డర్ లో ఉన్నటువంటి హాఫ్ లైఫ్ ఫార్ములా తీసుకుంటే మనం ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకే, ఇది మన బిట్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. ఓకే సార్, అలా ఉంటుంది. నెక్స్ట్ బిట్ వచ్చేసి మీ స్క్రీన్లో చూస్తున్నారు కదా, ద సెల్ పొటెన్షియల్ ఇన్ వోల్ట్స్ ఆఫ్ ఏజీ. ఒక ఎలక్ట్రోడ్ ఇచ్చాడు, AgCl అండ్ KCl, అండ్ కనెక్ట్ టు ద స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అట్ 298 Kelvin ఈజ్ క్లోజెస్ట్ టు గివెన్ స్టాండర్డ్ EMF కదా. E0 ఇచ్చాడు, AgCl/AgCl is 0.32 volt and assume that activity of KCl అన్నాడు సార్. యాక్టివిటీ కోఎఫిషియంట్ అంట కదా, యాక్టివిటీ కూడా ఇచ్చాడు KCl యొక్క 0.01. అయితే మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే సెల్ పొటెన్షియల్ కట్టమంటున్నాడు. ఓకేనా, సెల్ పొటెన్షియల్ కట్టమని SHతో కనెక్ట్ చేసినాడు. నెక్స్ట్ ఇనిషియల్ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ కూడా ఇచ్చాడు. అది రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ కదా సార్. E0 AgCl కన్వర్ట్స్ టు AgCl మైనస్గా అయింది కదా, AgCl అనేది AgCl మైనస్గా అయింది కదా, అది స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఇచ్చాడు. అదేవిధంగా
యాక్టివిటీ కోఎఫిషియంట్ కూడా ఇచ్చాడు. ఐ మీన్స్ యాక్టివిటీ కోఎఫిషియంట్ ACL ఇచ్చాడు. ఓకే, దాన్ని బట్టి మనం సెల్ పొటెన్షియల్ కనుక్కోవాలి. ఈ బిట్ అందులో నుంచి వచ్చిందంటే ఖచ్చితంగా మీరు చెప్పొచ్చు ఏది ఎలక్ట్రోకెమిస్ట్రీ కదా, ఎలక్ట్రోకెమిస్ట్రీ కదా. ఏం చేయాలి సార్, ఇది ఏ ఫార్ములా సార్, నెర్నస్ట్ ఈక్వేషన్ కదా సార్. నెర్నస్ట్ ఈక్వేషన్ ఆధారంగా ఇచ్చాడు సార్. నెర్నస్ట్ ఈక్వేషన్ ఆధారంగా మనం సెల్ పొటెన్షియల్ కడతాం కదా. దట్ ఈస్ ఈక్వల్ టు E0 మైనస్ 0.059 అంటాం కదా, లేదా 0.59 కాకుండా రాసుకోవచ్చు, ఇదైనా రాసుకోవచ్చు, లాగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. ఇది కాకుండా ఇంకొక ఫార్ములా కూడా ఉంటుంది సార్. దీని ప్లేస్లో 2.303 RT బై NF సార్. ఓకే, ఇదే ఉంచుదాం, మనం N మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి 2.303 RT బై NF. ఓకే, ఇది సార్ ఫార్ములా మనకు కావాల్సింది, ఇది సార్. ఓకే, ఇప్పుడు E0 ఇచ్చాడు సార్. E0 స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే 0.322 కదా, మైనస్ 2.303 RT బై F. N కనుక్కోవాలి సార్ మనకి. ఇక్కడ N అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్. ఓకేనా, ఇక్కడ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ అన్నాం కదా సార్. చూడండి ఒకసారి, AgCl comes to AgCl minus ఎలా మైనస్ సార్ బై గైనింగ్ ఆఫ్ 1 electron కదా సార్. therefore the number of transfer electrons N equal to అంతే సార్ 1 అవుతాయి. సో 1 into 4 day and log product by concentration of product by రియాక్టెంట్ ఇచ్చాడు. దాన్ని ఒక యాక్టివిటీ కోఎఫిషియంట్ లాగా ఇచ్చాడు కాబట్టి దట్ ఈస్ ద 0.01. అది ఇండివిజువల్ గా ప్రొడక్ట్స్ కాన్సన్ట్రేషన్, రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ ఇచ్చాడంటే మనం రాస్తాం అనమాట. ఖచ్చితంగా వీడు కాన్సన్ట్రేషన్ ని యాక్టివిటీలో ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ గా వాల్యూ ప్రతిక్షేపించవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, దీన్ని సింప్లిఫై చేసినట్లయితే దీన్ని సింప్లిఫై చేస్తున్నాం 0.322 మైనస్ 2.303 RT బై F అంటే 0.059 సార్. ఓకే, అదే వస్తుంది ఇక్కడ 0.059 ఇంటూ లాగ్ 0.01 మనం ఏమైనా రాసుకోవచ్చు సార్. ఇందాకే చెప్పాను కదా 0.01 ఉంది కాబట్టి 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఇంటూ 100/100 మనతో గురించి భాగిస్తే 1/100 వస్తుంది. 1/100 అంటే 10⁻⁻2 log 10⁻⁻2 అంటే ఎంత సార్, -2 ఇంటూ log 10 base 10. therefore -2 log 10 base 10 అంటే ఇంటూ 1, therefore -2. ఇక్కడ అదే వెతికేసేస్తాం -2. ఓకే, క్లియర్ బీజర్స్ వాల్యూ క్లియర్ గా ఉంటుంది. therefore 0.322 ప్లస్ 0. ఏమవుతుంది 2 9 18 1 2 5 10 11 0 అంటే 0.118 కదా, 0.118. ఓకే ఓకే, therefore చూడండి మన ఆన్సర్లో ఎడిషన్ చేయండి సార్. 0.2 + 1 3 + 3 కాదు కదా, ఇక్కడి నుంచి భావించారు కదా, 10 అంటే 340. ఓకే, ఇలా ఇది వర్డ్స్లో చెప్తాం. ఓకే, ఒకసారి క్వశ్చన్ చూడండి. ఆప్షన్ ఉందా, ఆప్షన్ 3 ఈజ్ ద మన కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఏం లేదు, మనకి ఏమి ఇచ్చాడు, ఏం కనుక్కోవాలో తెలుసుకుంటే, ఈ ఫార్ములా ఒకటి తెలుసుకుంటే అయిపోయింది. 2 మార్క్స్కి వచ్చినప్పుడు పెద్ద ఆబ్లిగేషన్స్ ఏమి ఉండవు అనమాట. సిలబస్ అయితే ఇచ్చాడు కానీ ఇవన్నీ కూడా మనం ఏం చెప్పుకోవచ్చు, ఇంటర్మీడియట్ అని చెప్పుకోవచ్చు, ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లెవెల్లో ఉన్న బిట్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇది ఎలక్ట్రోకెమిస్ట్రీ మీద బిట్. ఇప్పుడు వరకు 2 బిట్లు చేసాం కదా మనం. ఒకటేమో కైనెటిక్స్ మీద బిట్ ఎలా వచ్చింది, డైరెక్ట్ ఫార్ములా. అదేవిధంగా ఎలక్ట్రోకెమిస్ట్రీ మీద కూడా డైరెక్ట్ ఫార్ములా. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. ఓకే గైస్, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే స్క్రీన్లో, అండ్ కన్సిడర్ 2 level system in which the exercise state separated from the ground state by energy epsilon is doubly degenerate, and the fraction of the molecules in the exercise state as t tends to infinity is అని అన్నాడు సార్. ఇది చూస్తే చాలామంది, నేను అప్పుడులో ఈ క్వశ్చన్లు చూస్తే చదవడానికి కూడా ఇష్టపడేవాడిని కాదు, అంత చిరాకు ఉండేవి క్వశ్చన్స్. కానీ తర్వాత నేను చూస్తే చిన్న లాజిక్ పట్టితే అయిపోయింది బిట్. ఓకే, దిస్ ఈస్ ఫ్రమ్ స్టాటిస్టికల్ థెర్మోడైనమిక్స్ సార్. ఓకే, వాడు ఏమంటున్నాడంటే
ఏమడుగుతున్నాను, టీ టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు పాపులేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా అవుతాయి, ఎప్పుడు ఎక్కడ పాపులేషన్ అంటే ఫ్రమ్ గ్రౌండ్ స్టేట్ టు ఎగ్జైట్ స్టేట్, అంటే సింగిల్ జనరేట్ నుంచి అటు ఎగ్జైట్ స్టేట్లో డబ్ల్యూ డీజనరేట్ అన్నాడు. 2 లెవెల్ సిస్టము గ్రౌండ్ లెవెల్ నుంచి డబ్ల్యూ డీజనరేట్ వైపు జరపలేదా? ఓకే సార్, మరొకసారి చూడండి. ఏమన్నా స్టాటిస్టికల్ థెర్మోడైనమిక్స్ అన్నాం కదా, 2 లెవెల్ సిస్టమ్ ఇచ్చాడు, స్క్రీన్లో చూస్తున్నారు కదా. 2 లెవెల్ సిస్టము ఫ్రమ్ ఎగ్జాస్టెడ్ ఎప్సిలాన్తో చూపించాడు. అలా అయినప్పుడు ద ఫ్రాక్షన్ ఆఫ్ ద మాలిక్యూల్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ ద మాలిక్యూల్ అంటే పాపులేషన్ ఆఫ్ మాలిక్యూల్ గ్రౌండ్ స్టేట్ నుండి ఎగ్జాస్ట్ స్టేట్కి ఏమవుతుంది అనేసి ఒక 4 ఆప్షన్ ఇచ్చాడు. 1/3, 1/2, 2/3, 1/1. చాలా సింపుల్ సార్. ద పాపులేషన్ చిన్న ఫార్ములా, చాలా చిన్న ఫార్ములా. ఓకే, ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది, అది చాలా కష్టం. ముందు ట్రిక్ చెప్పేసి ఆ మెథడ్ చెప్పడానికి ట్రై చేద్దాం, లేకపోతే వదిలేద్దాం, ఇది బాగుంటే. ఓకే, ఏంటి అంటే ట్రిక్ ఏంటంటే ద పాపులేషన్ ఆఫ్ ద molecules from one state to another state is nothing but the population of దీంతో ఎంతో సూచించామనుకోండి, ద పాపులేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ ఈస్ ద జనరేషన్ ఆఫ్ జీ ఎప్సిలాన్ బై జీ ఎప్సిలాన్ ప్లస్ జీ నాట్. ఏంటి ఎప్సిలాన్ జీ నాట్ అంటే జనరల్గా ఎప్సిలాన్ అని రాయమనండి. పాపులేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ద ఎగ్జైటెడ్ స్టేట్ by the population of excited state plus the population of initial state అన్నమాట. ఆల్రెడీ ఎగ్జైటెడ్ స్టేట్ ని డబ్ల్యూ డీజనరేట్ అన్నాడు, డబ్ల్యూ డీజనరేట్ అన్నాడు సార్, వాడే అన్నాడు, మనం ఏం చెప్పట్లేదు. అక్కడ డబ్ల్యూ డీజనరేట్ విత్ డినోటెడ్ బై ఎప్సిలాన్ అన్నాడు. ఓకేనా, దాన్నే ప్రతిక్షేపించండి. జీ ఎప్సిలాన్ అన్నాడు కాబట్టి జీ ఎప్సిలాన్ అని రాశాను సార్ ఇక్కడ. అదే ఎగ్జైటెడ్ స్టేట్ అంటే మరొకసారి ఫార్ములా రాసుకున్నట్టే జీ ఎప్సిలాన్ ప్లస్ జీ నాట్. ఎప్సిలాన్ ఎందుకు అన్నాడంటే ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉన్న దాన్ని ఎప్సిలాన్ తో సూచించారు సార్, మనం కోచింగ్ లో ఉంటే చెప్తున్నాను నేను. ఓకే, అదే విధంగా జీ ఎప్సిలాన్ అంటే ఏ జనరేషన్ సార్, ఇలా ఇది G0 సార్, ఇది జీ ఎప్సిలాన్ సార్. వాడు ఆల్రెడీ డబ్ల్యూ డీజనరేట్ చేశాడు అన్నాడు కాబట్టి ఇక్కడ 2 స్టేట్స్ ఇచ్చామంట. ఇక్కడ నుంచి పాపులేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అవుతాయి అనేసి వాడు అడిగాడు. ఇప్పుడు టీ టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు, టైం అనేది ఇన్ఫినిటీకి సమానం అయినప్పుడు పాపులేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఏ విధంగా జరుగుతుంది, ఇదంతా మనకి అనవసరం. ఓకేనా, ఈ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ నాన్ ఇన్ఫినిటీ అనేది. ఓకేనా, అక్కడ ఎగ్జాక్ట్ స్టేట్ అనేది డబ్ల్యూ డీజనరేటరా, ట్రిపుల్ డీజనరేటరా, మోనో డీజనరేటర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జాక్ట్ స్టేట్ లో ఉన్నప్పుడు డబ్ల్యూ డీజనరేటర్ కదా సార్, జనరేషన్ అంతా జనరేషన్ డబ్ల్యూ అంటే 2 కదా. అదేవిధంగా 2 ఇనిషియల్లో ఖచ్చితంగా ఇనిషియల్లో ఒక స్టేటే ఉంటుంది కదా. ఓకే, దట్ ఈస్ ద 1, దట్ ఈస్ ద 2/3. చూసారు ఎంత సింపుల్. అంతే, ఈ ఫార్ములా గుర్తుంటే అయిపోయింది. స్టాటిస్టికల్ థెర్మోడైనమిక్స్లో ఇలాంటి బిట్స్ జనరల్గా స్టాటిస్టికల్ థెర్మోడైనమిక్స్లో ప్రీవియస్ బిట్లు ఏంటంటే కెనానిక్ సింబల్స్ గురించి అడిగేవాడు. 2019లోనే ఈ బిట్ అడిగాడు సార్, అప్పుడెప్పుడు అడిగినట్టున్నాడు. ఇలాంటి మోడల్ ఈ బిట్టే ఎప్పుడు అడగడు. ఇలాంటి బిట్స్ ఇస్తూ కెనానిక్ సింబల్స్లో కూడా డైరెక్ట్గా అడగడు కదా. మైక్రో కెనానిక్ సింబల్, క్లాసికల్ కెనానిక్ సింబల్ అడుగుతాడు కదా, కొన్ని మాలిక్యూల్స్. ఇయర్కి కొంచెం వేరియేషన్, దాని అప్లికేషన్ టైప్లో ఏదో ఒకటి ఇస్తాడు అనమాట. ఇది కూడా స్టాటిస్టికల్ థెర్మోడైనమిక్స్లో చిన్న అప్లికేటివ్ బిట్ అనమాట. చూసారు ఎంత సింపుల్ బిట్. ఇంకొక మెథడ్ కూడా అనవసరం, అది ఇంకో మెథడ్ చాలా ఫార్ములా రెగ్యులర్ మెథడ్ అనమాట. ఇది చిన్న ట్రిక్ ఆర్ షార్ట్ టిప్ అనుకోండి సార్ మీకు. ఓకేనా, ఇలా పాపులేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అడిగినప్పుడు ఫ్రమ్ వన్ స్టేట్ టు అదర్ స్టేట్, ఆడేది ఎగ్జాక్ట్ స్టేట్ డబ్ల్యూ డీజనరేట్ అవుతుందా, ట్రిపుల్ అవుతుందా, అలాంటప్పుడు పాపులేషన్ అలా అయిందని అడిగాడు అనుకోండి సార్, అలాంటప్పుడు ఈ ఫార్ములా ఉపయోగిస్తారు సార్. ఎగ్జాక్ట్ స్టేట్ లో పాపులేషన్ బై టోటల్ పాపులేషన్ కడతాం అనమాట. ఆ పాపులేషన్ ఏంటి, ఆ పాపులేషన్ ఎలా జరుగుతుంది, డబ్ల్యూ డీజనరేట్ జరుగుతుందా, ట్రిపుల్ జరుగుతుందా అని బిట్లోనే ఇస్తాడు. ఆల్రెడీ ఎగ్జాక్ట్ స్టేట్ లో డబ్ల్యూ డీజనరేట్ మీద జరుగుతుందని ఇచ్చాడు కాబట్టి 2 అన్న 10 కింద 2 + 1 దట్ ఈస్ ద 2/3. ఓకే, ఇది బిట్. నెక్స్ట్ బిట్కి వెళ్దాము. ఇలా సింపుల్గా మీరు చేస్తే సరిపోతుంది. ఓకే సార్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మనం ఇప్పుడు వరకు 3 బిట్స్ డిస్కస్ చేసాం విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. అదేవిధంగా ఫిజికల్ కెమిస్ట్రీ నెక్స్ట్ వీడియోలో మరొక 3 బిట్స్. మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, వీడియోస్ ఆర్ మేక్ షార్ట్ అండ్ స్వీట్ అని, అందుకు 3 బిట్స్ చేస్తున్నాను విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. మీరు గమనించాలి, చాలా కష్టపడుతున్నాను.
ఈ కష్టానికి తగిన ప్రతిఫలం మీరు ఇస్తారని కోరుకుంటున్నాను, ఇస్తున్నారు కూడా. సబ్స్క్రైబ్ అయినా సరే కొంచెం వ్యూసే తగ్గుతున్నాయి. సో డోంట్ వరీ అబౌట్ దట్. వ్యూస్ లైక్స్ డోంట్ మ్యాటర్. దిస్ ఈజ్ మై సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఎన్హాన్స్ మై నాలెడ్జ్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్. Like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe.